హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పాలు విరగకుండా పరమాన్నం ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాము. చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్లో చేయండి. ఇక్కడ నేను ఒక చిన్న గ్లాస్ రైస్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకొని పెట్టాను. తర్వాత 6 గ్లాసెస్ మిల్క్, 2 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. సో మీరు క్వాంటిటీ ఎక్కువ చేసే పాట అయితే గిన ఒక గ్లాస్కి 4 గ్లాసెస్ సరిపోతుందండి. నేను ఇక్కడ క్వాంటిటీ తక్కువ కదా, చిన్న గ్లాస్తో చేస్తున్నా కాబట్టి 8 గ్లాసెస్ వరకు తీసుకున్న పాలు మిల్క్ కలిపి ఇలా పాలు పొంగొచ్చిన తర్వాత రైస్ వేసేసి అంతా అయిన తర్వాత రైస్ ఫైనల్గా ఇలా బెల్లం వేసుకొని 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా లాస్ట్ మినిట్లో రైస్ మొత్తం ఉడికిన తర్వాత వేయడం వల్ల మీకు పాలు అనేది విరగకుండా ఉంటాయి. ఇలా మొత్తం అంతా దగ్గరకు వచ్చిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసి 2 మినిట్స్ పక్కన పెట్టేస్తే మీకు ఇలా దగ్గరకు వచ్చేస్తుంది. తర్వాత నేతిలో వేయించిన డ్రై ఫ్రూట్స్, మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఉషితా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.